Good morning, friends. Please see here notification from APPSC విజయవాడ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, మనం ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నామంటే నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అది చూడండి ఇక్కడ. నోటిఫికేషన్ నెంబర్ 13/2021, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీస్. సో ఇక్కడ చూడండి, తెలుగు రిపోర్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు ఇక్కడ ఏపీపీఎస్సి వాళ్ళు. తెలుగు కదా, తెలుసు కదా మీకు. తెలుగు షార్ట్ హ్యాండ్ ఉంటుందని. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ మాత్రమే కాదు, తెలుగు షార్ట్ హ్యాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీస్. అంటే అసెంబ్లీలో ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఏ విధంగా అయితే ఉంటారో, తెలుగు రిపోర్టర్స్ కూడా వేకెన్సీస్ ఉంటాయి. కొంచెం తక్కువ మంది నేర్చుకుంటూ ఉంటారు తెలుగు సంబంధించి. ఇట్లా అవకాశం వస్తూ ఉంటుంది తెలుగు షార్ట్ హ్యాండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా. కాబట్టి ఇక చూడండి, మీకు ఒకవేళ తెలుగు రిక్వైర్మెంట్స్ అంటే క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు ఈ పోస్ట్స్కి అప్లై చేయవచ్చు. ఇది ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ అడ్రస్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రమ్ టైం టు టైం ఏం చేయాలనేది ఇన్స్ట్రక్ట్ చేస్తుంటే దాని ప్రకారం మీరు అప్లై చేస్తూ ఫాలో చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి అనుకుంటే చూడండి, 18th అక్టోబర్ 2021 నుంచి ఇది ఓపెన్ అవుతుంది సైట్. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 8th నవంబర్ 2021 వరకు. మరి చాలా రోజులైతే ఉంది లాస్ట్ డేట్. ఈ తెలుగు రిపోర్టర్స్కి సంబంధించి ఇది చాలా మంచి అవకాశము. ఇది గెజెటెడ్ జాబ్కి సంబంధించిన వేకెన్సీ. ఇది గెజెటెడ్ పోస్ట్. ఇది మంచి శాలరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, 37,100 టు 91,450 అనే స్కేల్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇంకా ఏపీలో పిఆర్సి ఇంప్లిమెంట్ కాలేదు, ఓన్లీ డిఆర్ ఇస్తున్నట్లుంది. కాబట్టి ఈ స్కేల్ బాగుంది. ఒకవేళ మీకు పిఆర్సి వస్తే కనుక ఇంకా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది స్కేల్, శాలరీ బాగా వస్తుంది. మేబీ కొత్త పిఆర్స్ ఇంప్లిమెంట్ అవుతే 1 lakh వరకు కూడా రావచ్చు దీనికి సంబంధించి, గెజిటెడ్ పోస్ట్ కాబట్టి. ఇక్కడ నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మిగతాది మీరు అప్లై చేసుకునేటప్పుడు దీన్ని కేర్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చదువుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ద సెలెక్షన్ టు ది పోస్ట్ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ in computer based recruitment test mode. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ మోడ్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. కాబట్టి మీరు దానికి రెడీగా ఉండాలి. మీకు తెలుసు ఈ రోజులలో మొత్తం సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే చేస్తున్నారు. డీటెయిల్స్ చూడండి ఇక్కడ, తెలుగు రిపోర్టర్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్. నెక్స్ట్ చూద్దాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకే, ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎనీ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ది షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ తెలుగు by higher grade conducted by the SBTT హైదరాబాద్. సో డియర్ ఫ్రెండ్స్, చూడండి, మన ఎస్బిటిటి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఏ బోర్డ్ సర్టిఫికేట్ అయినా కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి టైప్ రైటింగ్లో తెలుగు హయ్యర్ పాస్ అయి ఉండాలి. షార్ట్ హ్యాండ్లో కూడా
తెలుగు హయ్యర్ అయితే కంపల్సరీ పాస్ కావాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి, ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు పర్సన్స్ హూ హ్యావ్ ఆల్సో పాస్డ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై హయ్యర్ గ్రేడ్. డియర్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్ వచ్చేసి తెలుగు రిపోర్టరే, కానీ ఇక్కడ ఎవరైతే ఇంగ్లీష్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారంట. ఇక్కడ తెలుగుతో పాటు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందంట. ఇంకొకటి థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ ప్రాక్టికల్ టెస్ట్ ఫర్ ఏ స్పీడ్ ఆఫ్ 80 words per minute in Telugu shorthand conducted by the APPSC. ఓకే డియర్ ఫ్రెండ్స్, అయితే మీకు ఈ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంత స్పీడ్? 80 words per minute. ఇంగ్లీష్లో 80 words per minute అంటే లోయర్ గ్రేడ్ కదా, బట్ ఇక్కడ తెలుగులో 80 words per minute అంటే హై స్పీడ్. ఓకే, తెలుగు లోయర్ గ్రేడ్ అంటే 40 words per minute, తెలుగు హయ్యర్ గ్రేడ్ అంటే 60 words per minute షార్ట్ హ్యాండ్లో, 80 words per minute అంటే హై స్పీడ్గా ఉంటుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ హయ్యర్ అడిగారు, కానీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది మాత్రం 80 words per minuteలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్లో. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం ఉంటుంది దీంట్లో రిపోర్టర్గా జాయిన్ కావడానికి. ఆ స్కిల్ టెస్ట్తో పాటు మీరు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాసి స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. చూడండి, రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ యాజ్ ద పోస్ట్స్ ఈజ్ స్టేట్ క్యాడర్. ఓకే, ఇది అసెంబ్లీ వేకెన్సీస్ కాబట్టి ఓన్లీ ఒకటే ఆఫీస్ అసెంబ్లీనే కాబట్టి ఇది స్టేట్ క్యాడర్. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో రిజర్వేషన్ లోకల్ అనేది ఏమీ లేదు. అక్కడ ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా, 18 to 42 years. ఎప్పటికీ 1/7/2021 నాటికి 18 years కంప్లీట్ అయి ఉండాలి. 42 years లోపల ఉండాలి ఏజ్, దానికి దాటకూడదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూడండి, రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా రిజర్వేషన్ ప్రకారము. ఇక్కడ చూడండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏజ్ అంటే 42 + 5 years అన్నట్టు ఈ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. 42 + 10 years అన్నట్టు. ఇంక ఇవన్నీ జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ, ఇరెగ్యులర్ ఎంప్లాయీస్ ఎట్సెట్రా. అది అన్ఎంప్లాయీస్ అవసరం లేదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే చూద్దాము. ఓకే, ఫీ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ మనకి. పేమెంట్ ఆఫ్ ఫీ ఉంది. ఈ ఫీ చూద్దాం ఎంత పే చేయాలనేది. ఇక్కడ చూడండి, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే ₹250 టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ₹120 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. కాబట్టి 250 + 120 అంటే ₹370 మీరు పే చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. ఇంకోటి చూడండి, however the following categories of candidates are exempted from payment of examination fee ₹120 only. చూడండి, అప్లికేషన్ ఫీ ఏదైతే 250 ఉందో ఆ 250 అనేది కన్సెషన్ ఇచ్చారు. ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఓన్లీ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే 120 కట్టాల్సి ఉంటుంది. బట్ అప్లికేషన్ ఫీ 250 అనేది ఎగ్జంప్షన్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి మాత్రం. అదేవిధంగా ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఏపీ గవర్నమెంట్. ఎవరైతే వైట్ రేషన్ కార్డ్, వైట్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా వర్తిస్తుందంట. మరి అది అప్లై చేసేటప్పుడు అక్కడ ఏమైనా చూడండి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, జాగ్రత్తగా మీరు ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్, అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ది కేటగిరీస్ మెన్షన్డ్ అబౌవ్ hailing from other states are not entitled for exemption from payment of fee and not entitled for claiming any kind of reservation. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది. ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. బట్ మన తెలంగాణ కూడా
తెలంగాణ ఫ్రెండ్స్ కూడా అప్లై చేస్తాం అని అనుకుంటారు కదా, అప్లై చేయొచ్చంట. కానీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ అయితే వర్తించదంట. అంటే రిజర్వేషన్ అంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ, బీసీ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ మాత్రం అక్కడ వర్తించవంట. జనరల్ కేటగిరీ లాగానే పోటీ పడాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు లేక ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే గనక అది మాత్రం కండిషన్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్, candidates belonging to other states shall pay the prescribed fee of rupees 120 and 250. అది కామన్. ఇంకా రిజర్వేషన్ వర్తించట్లేదు కాబట్టి కంపల్సరీ ఫుల్ ఫీ పే చేయాలి. వేరే స్టేట్ వాళ్ళు 250 అండ్ 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు పొరపాటున ఏమైనా తప్పు రాంగ్ మీరు అక్కడ చేసుంటే కనుక, టైప్ చేసుంటే కనుక డిజైర్డ్ ఫీల్డ్స్లో మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక, ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే 100 రూపీస్ పర్ కరెక్షన్ విల్ బి చార్జ్ అంట. ఒక్కొక్క తప్పుకి మీరు ఒక 100 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఎందుకు, చాలా జాగ్రత్తగా ఒకసారి నీట్గా చదివి కరెక్ట్గా ఫిల్ చేస్తే ఇది ఈ కరెక్షన్స్కి 100 రూపీస్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, ఇది తెలుగు రిపోర్టర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది జస్ట్ వేర్ల మీద లెక్క పెట్టవచ్చు. మేబీ ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారేమని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కటే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, అది విజయవాడలోనే జరిగే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ద సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్లీ. ఎగ్జామినేషన్స్ సెంటర్స్ అనేది ఏముండదు, ఒకటే సెంటర్ ఉండొచ్చు. ఎందుకంటే క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు కాబట్టి విజయవాడలో అయితే ఎగ్జామ్ జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇంకా ఇంపార్టెంట్ ఏమని చూద్దాము. ఇక్కడ చూడండి, ద పర్సన్స్ ఆల్రెడీ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, autonomous bodies, government aided institutions, etc., whether in permanent or temporary capacity or as work charged employees are, however, required to inform in writing to their head of office or department that they have applied for this recruitment. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, అటానమస్ బాడీస్లో కావచ్చు, పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ అక్కడ కావచ్చు, వర్క్ చార్టెడ్ బేసిస్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిపార్ట్మెంట్కి మేము ఈ పోస్ట్ అప్లై చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఖచ్చితంగా వాళ్ళ కాన్సెంట్ తీసుకోవాలి అప్లై చేసే ముందు. అది నెక్స్ట్, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామ్. రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారంట దీనికి. ఇంతకుముందు అయితే ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే చూసాను నేనైతే. మరి ఇటువంటి కోర్ట్ మాస్టర్స్కి కానీ రిపోర్టర్స్ కానీ ఓన్లీ స్కిల్ టెస్ట్ బేస్ ఉండేది. మరి ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారంట. మరి దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి మరి. ఓకే, అయితే ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ హ్యావ్ టు సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. రిటర్న్ టెస్ట్లో ఖచ్చితంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలంట. ఇక్కడ పర్సంటేజెస్ ఇచ్చారు. ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు 40% మినిమం వచ్చి ఉండాలి. దీనికంటే తక్కువ వస్తే డిస్క్వాలిఫై చేస్తారు. తర్వాత బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ రావాలి, దానికి పైన రావాలి. దానికంటే తక్కువ వస్తే డిస్క్వాలిఫై అవుతారు. అండ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30+ రావాలి. 30 కంటే తక్కువ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారంట. కాబట్టి అది ఇంపార్టెంటే మరి. నెక్స్ట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పినాం కదా, పేపర్ 1, పేపర్ 2 రెండు కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1లో సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంట. ఆబ్జెక్టివ్ టైప్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందంట ఎగ్జామినేషన్ పేపర్. పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ డ్యూరేషన్ 150 minutes అంట. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అంట. తర్వాత పేపర్ 2 అంటే స్కిల్ టెస్ట్, కన్వెన్షనల్ టైప్ అంటే ఇది స్కిల్ టెస్ట్ ఉంటుంది. చూడండి, డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ @ 80 words per minute.
మీకు 10 మినిట్స్ డిక్టేషన్ చెప్తారంట. దీనికి ఆ డిక్టేషన్ తీసుకొని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి 150 మినిట్స్లో. దీనికి కూడా 150 మార్క్స్ ఉంటాయంట. ఇన్ టోటల్ 300 మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మరి. కాబట్టి మీరు రెండిటికి ప్రిపేర్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇక్కడ మీరు డీటెయిల్డ్గా మీరు అప్లై చేసే వాళ్ళు ఇక్కడ చూడండి, సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ డీప్గా ఏమేమి చదువుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మీరు అది ఫాలో అవుతే మంచిది. నెక్స్ట్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్, ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే. కానీ అప్లై చేసే వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా చదువుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పులు జరిగితే ప్రతి ఒక్క కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలంట, ప్రతి ఒక్క కరెక్షన్కి. మరి ఎందుకు అటువంటి బాధపడడం? కేర్ఫుల్గా చదివి స్లోగా, చాలా సఫిషియంట్ టైం ఉంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి మీరు కేర్ఫుల్గా చదివి మీరు ఎలిజిబుల్ అవుతే కనుక దీనికి అప్లై చేసేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ గుడ్ ఆపర్చునిటీ మంచి గెజెటెడ్ ఆఫీసర్ కావడానికి. అండ్ దీనికి ట్రాన్స్ఫర్స్ కూడా ఏముండవు, అసెంబ్లీలో మాత్రం ఉంటుంది. అక్కడే ఇంకా విజయవాడ వాళ్ళకి ఇంకా అయితే ఇంకా బెటరే, అక్కడే ఉంటారు కాబట్టి మొత్తం అక్కడే సెటిల్ కావచ్చు ఇంకా. కాబట్టి మంచి ఆపర్చునిటీ, అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.